లిక్కర్ స్కామ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు జోక్యం ఉందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలకు జోక్యం ఉందన్న ఆరోపణలు రావడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటితో సహా దేశంలో 32 ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. న్యూఢిల్లీ, గుర్గాం, చండీగఢ్, లక్నో, బెంగళూరుతో పాటు హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. పెద్ద ఎత్తున కీలక పత్రాలు, కంప్యూటర్లు, డిజిటల్ రికార్డులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్న ఓ బడా కాంట్రాక్టర్ తో సహా కొందరు అధికార పార్టీ నాయకులకు స్కామ్ తో సంబంధాలున్నాయని సమాచార వర్గాలు తెలుపుతున్నాయి. సీబీఐ రంగంలోకి దిగడంతో అధికార టీఆర్ఎస్ నాయకుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, ముఖ్యంగా కీలక నాయకులకు సన్నిహితులు లిక్కర్ బిజినెస్ లో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రితో కీలక నేతలు చర్చించారని అంటున్నారు. సీబీఐ దర్యాప్తు పేరుతో తెలంగాణలోనూ వేట మొదలుపెట్టే అవకాశం ఉంది. మనీష్ సిసోడియాతో పాటు ఓ 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం A14 గా పిళ్లా అరుణ్ రామచంద్ర పేరు ఉంది. ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్న హైదరాబాద్ శివారు కోకాపేట శాశ్వత నివాసి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఈ స్కామ్ లో ప్రముఖ వినిపిస్తోంది. ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయోనని భయపడుతున్నారు. సవరించిన ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో ఎన్నో అవకతవకలు. లైసెన్సులు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. కోరుకున్న వారికి టెండర్లిచ్చారు. లైసెన్స్ ఫీజు కొందరికి తగ్గిస్తే మరికొందరికి పూర్తిగా మాఫీ చేశారు. ఖచ్చితంగా ఆమోదించాల్సిన అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా కొందరి లిక్కర్ లైసెన్సులను పొడిగించారు. ఈ వ్యవహారాల్లో ఎన్నో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ఆరోపణలు రావడంతో విషయం సీబీఐ వరకు వెళ్లింది. అరుణ్ రామచంద్ర పిళ్లాకు ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రతో చక్కటి సంబంధాలున్నాయని తెలిసింది. ఈ సంబంధాల వల్లనే ఆయన విజయ్ నాయర్ ద్వారా ప్రజాప్రతినిధులతో వ్యవహారం నడిపేవాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ మాట్లాడారు. మనీష్ సిసోడియా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వచ్చినప్పుడు తెలంగాణ నాయకులు ఆయనకు హోటళ్లు, రెస్టారెంట్లను ముందుగా బుక్ చేసి పెట్టేవారని, అవసరమైన పనులు చేసేవారని తెలిపారు. ప్రభుత్వం, మనీష్ సిసోడియా 10 నుంచి 15 మంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్కామ్ లో భాగస్వాములై ఉంటారన్నారు. ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ. కవిత, ఆమె సంబంధికులు లిక్కర్ పాలసీలో కీలక పాత్ర పోషించారన్నారు. దాదాపు 150 కోట్ల రూపాయలు కవిత సంబంధికుల ద్వారా ఢిల్లీ చేరాయన్నారు. होटल के अंदर पॉलिसी बनाने की डील होती थी, पॉलिसी कैसे बनेगी, पॉलिसी में किस किस को क्या क्या बेनिफिट मिलेगा और उन लोगों को जो इसमें पैसा इन्वेस्ट करेंगे उनको कौन लेके आएगा, ये सारी डील जो बना रहे थे पॉलिसी, वो सब लोग ओबराइस में मिलते थे और ओबराइस में बैठ के डील करते थे. और उसके अंदर मनीष सिसोदिया जी, उसके अंदर जो मनीष सिसोदिया जी से लोग मिलते थे वो सारे बाद में ओबराइस में मीटिंगें ही कर रहे थे. और ओबराइस का बहुत बड़ा रोल है, ओबराइस होटल के अंदर मीटिंग होगी. केसीआर ने उनके परिवार का, केसीआर की बेटी जो है उनका इसमें रोल है, के कविता का इसमें रोल है. और के कविता जो है मीटिंगें करती रही ओबराइस में. के कविता जो है शराब के लोगों से, चड्डा परिवार से उन्होंने मीटिंग की, चड्डा परिवार का पैसा लेके उन्होंने फैक्ट्री डीसील करा के दी उनकी. तो ये सारा के कविता का रोल रहा है पैसे लेने देने. సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్పై పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, ఎంపీ పర్వేష్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపబోతున్నాయి. ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్? ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తర్వాత మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేయటం, దాంట్లో 16 మందిని నిందితులుగా పేర్కొనడం జరిగింది. 14 మందిలో 14వ వ్యక్తి రామచంద్ర పిళ్ళై, హైదరాబాద్కు చెందిన రామచంద్ర పిళ్ళై. వాస్తవానికి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరగటానికి ముందు అక్కడ 5 స్టార్ హోటల్ ఒబరాయ్ హోటల్లో
కవిత అంటే కేసీఆర్ కుమార్తె కవితకు సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన మరికొంతమంది రాజకీయ నాయకులు దాదాపు కొన్ని నెలలు మకాం వేయడం జరిగింది. ఇక్కడికే మనీష్ సిసోడియా వచ్చారు. ఆ ఒబ్రాయ్ హోటల్లోనే లిక్కర్ పాలసీని రూపొందించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వీళ్ళు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకునే వాళ్ళు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత తమకు అనుకూలంగా పాలసీని రూపొందించుకుని దాని ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు చేయడం జరిగింది. హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు కవిత సన్నిహితులు అభిషేక్ రావు మరికొందరు పాత్ర మీద ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణలు ఏం సాధారణంగా లేవు. 150 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి. ఆ ముడుపులు డబ్బులని పంజాబ్ సంబంధించిన ఎలక్షన్స్లో ఖర్చు చేసింది ఆప్ అన్నది కూడా ఒక రాజకీయ పరమైన ఆరోపణ చేశారు. మరోవైపు ఏంటంటే కీలకమైన ఆరోపణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పలువురు లిక్కర్ వ్యాపారులు ఢిల్లీలోని లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడి పెడతానికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఢిల్లీకి మొబిలైజ్ చేయడం జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి రాజకీయ నాయకుల్ని. హైదరాబాద్కు సంబంధించి కేసీఆర్ కుటుంబం ఈ ఆరోపణలో చిక్కుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద ఇప్పటిదాకా తెరాస పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కవిత కానీ ఎలాంటి స్పందన చేయలేదు. బీజేపీ తరఫున ఆరోపణలు పెద్ద ఎత్తున గుప్పిస్తున్నప్పటికీ కూడా అది కాదు, అవును కాదు, ఏదో ఒకటి తోసిపుచ్చటం అన్నది వీళ్ళు చేయలేకపోయారు. అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే అక్కడ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర మీద ఈ 150 కోట్ల రూపాయలు ఆరోపణ ఇక్కడ తెలంగాణలో వస్తే అక్కడ బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడంలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా పలువురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఢిల్లీలోని లిక్కర్ వ్యాపారంలో షేర్స్ తీసుకోవడం జరిగింది అన్న ఆరోపణలపైన కూడా ఇప్పుడు సిబిఐ విచారణ కొనసాగిస్తుంది. దీంట్లో మనీష్ సిసోడియాతో పాటు ఎవరైతే పేర్లని సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొందో వాళ్ళలో లాస్ట్గా ఉన్న రామచంద్ర పిళ్ళైకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కవిత సన్నిహితుడైన అభిషేక్ రావుకి దగ్గర సంబంధాలు ఉన్నాయి సమాచారం అందుతుంది. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగుతున్న క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి రోజుకొక ఆరోపణల్ని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి గుప్పిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలతో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. మరి దీనికి సంబంధించి తెరాస పార్టీ వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తారో మనం వేచి చూడాల్సి ఉంటుంది మురళి. మునుగోడు ఉప ఎన్నిక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన దానికి సంబంధించి ముగియక ముందే ఈ నేపథ్యంలో ముగిసిన వెంటనే కూడా చేసినటువంటి కామెంట్స్ తెలంగాణనే టార్గెట్గా తెలంగాణకు సంబంధించి నేతలను కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి క్రమంలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలుగా దీనికి సంబంధించి టీఆర్ఎస్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి అంతర్గతంగా దీనిపై ఒక చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా మునుగోడుకి నిన్న అమిత్ షా రావడం జరిగింది. అమిత్ షా వచ్చిన రోజునే ఇక్కడ ఢిల్లీలో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఆరోపణలు చేశారు. కవిత మీద, తర్వాత కేసీఆర్ కుటుంబం మీద, హైదరాబాద్ తెరాస నేతల మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నీ కూడా రాజకీయపరమైన ఆరోపణల, నిజంగా స్కామ్తో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా ఆ విషయాన్ని నిగ్గు తేల్చాల్సింది సిబిఐ అధికారులకి. ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఫిర్యాదుని యాజ్ ఇట్ ఈస్గా అమిత్ షా ఎండార్స్ చేసి సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు. అదే అమిత్ షా నిన్న ఇక్కడ మునుగోడు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, అక్కడ ఢిల్లీలో ఎంపీలు చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా రాజకీయపరమైన ఆరోపణలు అయినప్పటికీ కూడా దీంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంది, తర్వాత మనీ లాండరింగ్ ఉంది. ఈడీ కూడా రేపో మాపో ఈ కేసుకు సంబంధించి రంగంలో దిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 150 కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది సిబిఐ వీళ్ళు ఇచ్చిన ఆధారాలు కొన్ని సమర్పించారని కూడా తెలుస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా సవాలు విసురుతున్నారు బీజేపీ ఎంపీలు. ఢిల్లీలోని ఒబ్రాయ్ హోటల్లో, తర్వాత అదేవిధంగా చండీగఢ్లోని హయత్ హోటల్లో, ఈ 2 హోటల్స్లో ఏం జరిగింది, అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించండి, ఆ రూములని నెలల తరబడి బుక్ చేసుకున్న తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరు అన్న విషయాల్ని సిబిఐ కనుక పరిశీలిస్తే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కానీ వీటన్నిటి కూడా ఆధారాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ బీజేపీ ఎంపీలు ఆరోపణ చేస్తున్నారు మురళి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. మీటింగ్